రికార్డింగ్ నెంబర్ 176 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. దక్షయజ్ఞం అయిపోవటం అనే దీంట్లో ఉన్నాం ఇప్పుడు మనము. అంగములైన యజ్ఞములయందు దక్షుడు సర్వదేవతలను రుద్రుని పూజించెను. సూర్యుని నేత్రస్థానమున, చంద్రుని మనస్సున మొదలుగా ధ్యానములేర్పరచెను. ఈ ఇంద్రియములకు అధిపతులుగా దేవతలను ఆహ్వానించెను. వీనిని ప్రజ్ఞామయ శక్తిమయ పాశములతో జీవుని యందు బంధించెను. కనుకనే ఇంద్రియములను పశువులు అందురు. జీవుడు వీనిచే సంసారబద్ధుడు కాకుండా దశేంద్రియములు మనస్సు అను పశువులకు పతిగా రుద్రుని ఏకాదశ స్థానములలో నియమించెను. ఈ విధముగా ఇష్టభాగములను ఒకదాని నుండి ఒకటి విశిష్ట భాగములుగా కల్పించెను. ఇష్టభాగములను కల్పించుట వలన యజ్ఞములకు ఇష్టి అని పేరు వచ్చినది. మిగిలిన చిట్ట యజ్ఞభాగమున ఉదవసానము అనబడు యజ్ఞకర్మముతో పరిపూర్తి చేసెను. ఉత్ ప్లస్ అవసానమనగా నీటితో జన్మమును పరిపూర్తి చేయుట లేక శుక్రములయందు తాను పుత్రుడుగా జన్మించుటతో మర్త్యుని జీవయజ్ఞము పూర్తి అగును. అటుపైన తాను ఋత్విక్కులను సోమపానము చేసిన వారును అవబృధ స్నానం ఆచరించిరి. దానితో సకల ఫలములను పూర్తిగా పొంది దక్షుడు యజ్ఞ పరిపూర్ణుడై ప్రకాశించెను. యజ్ఞము యొక్క దీక్ష పూర్తి చేయు స్నానమును అవబృధ స్నానము అందురు. సోమపానమనగా సోమలోకమైన ప్రజ్ఞను పొందుట. పరితృప్తి అనబడు పరవశత్వమునే సోమపానమందురు. ఇది ముక్తజీవికి పరబ్రహ్మమునందు పరవశత్వముగా అనుభవింపబడును. సకామ యజ్ఞము చేయువానికి దాంపత్యమందలి పరవశత్వముగా అనుభవింపబడును. దేవతలును మునులు బ్రాహ్మణులను దక్షుని చూచి ధర్మబుద్ధి కలిగి సుఖవృత్తితో జీవింతువుగాక అని ఆశీర్వదించిరి. ధర్మబుద్ధి అనగా సకల ద్రవ్యమయ శక్తిమయ ప్రజ్ఞామయ దేవతామయ ధర్మములు బుద్ధిగా పరిణమించుట. అప్పుడు ప్రవృత్తులు సుఖ పర్యవసానమగును. దీనినే జీవుడు సుఖం అనుభవించుట అందురు. ఆశీర్వదించి వారందరూ ఆత్మీయ భవనములకు చనిరి. ఆత్మకు సంబంధించిన స్థానములయందుండిరి అని అర్థము. అటుపైన దక్షపుత్రికయైన సతీదేవి పూర్వ శరీరమును విడిచి హిమవంతునకు మేనకయందు జన్మించెను. ప్రళయకాలమున నిద్రించిన శక్తి సృష్టికాలమున మరల ఈశ్వరుని పొందు మార్గమును అనుసరించి తనకు పూర్వ శరీరమున భర్తయగు రుద్రుని వరించెను. ఈ దక్షాధ్వర ధ్వంసకుడగు రుద్రుని దివ్య చరిత్రమును తన శిష్యుడైన ఉద్ధవునకు బృహస్పతి తెలిపెను. అతడు నాకు తెలిపెను, నేను నీకు తెలిపి తిని అని మైత్రేయుడు విదురునకు తెలిపి మరియు ఇట్లనెను. ఈ కథ బుద్ధిమంతులై చదివినను విన్నను ఐశ్వర్యము ఆయువు కీర్తియు కలుగును. సకల కల్మషహరమై భవబంధములు తొలగును. సృష్టి ఇట్లు విస్తరించినను సనక సనందనాదులు నలుగురు, నారదుడు, హంసుడు, అరుణి, రుభుడు, యతి అను వారి వంశములు వృద్ధి పొందలేదు. వీరు నైష్టికులు అనబడిరి. వీరికి ఇళ్ళు వాకిళ్ళు లేవు. వీరు బ్రహ్మ మనస్సున మొట్టమొదటగా పుట్టి సృష్టించుటకు నిరాకరించిరి. కనుక వీరికి దేహములలో ప్రత్యేకము స్థానములు ఏర్పడలేదు. కేవలము సత్వగుణముతో ధ్యానించు వారి హృదయములయందు ప్రసన్నులగుదురు. వీరు బ్రహ్మచర్యాశ్రమమునకును యతి ధర్మమునకును మార్గదర్శకులై వర్తించుచున్నారు. మోక్ష మార్గం అవలంబించిన వారికి భక్తియోగమున అభ్యాసము చేయుదురు. ధ్రువోపాఖ్యానము అని హెడ్డింగ్ ఇక్కడ. చతుర్ముఖ బ్రహ్మకు పుత్రుడై స్వయంభువ మనువు జన్మించెను అని చెప్పి ఉంటిని. అతడు ఈశ్వరాంశ సంభూతుడై సకల భూమిని వర్ణాశ్రమ ధర్మములతో పరిపాలించుట కొరకు జన్మించి కీర్తిమంతుడయ్యను. అతనికి శతరూప అనబడు భార్య వలన ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అను ఇరువురు పుత్రులు పుట్టిరి. అందు ఉత్తానపాదునకు సంబంధించిన కథయే ధ్రువోపాఖ్యానము. ఉత్తానపాదునకు సునీతి సురుచి అను భార్యలు కలరు. సునీతి పుత్రుడు ధ్రువుడు, సురుచి పుత్రుడు ఉత్తముడు. ఉత్తానపాదునకు సురుచి అన్న మక్కువ, సునీతి యందు మక్కువ తక్కువ. ఒకనాడు ఉత్తానపాదుడు సుఖముగా కాలము గడుపుచూ తన ప్రియురాలైన సురుచి యొక్క పుత్రుడు ఉత్తముని
తన తొడలపై కూర్చుండబెట్టుకుని బుజ్జగించుచుండెను. అదే సమయమునకు ధ్రువుడు కూడా వచ్చి తండ్రి తొడపై కూర్చుండుటకు ముచ్చటపడెను. సురుచి తన సవతి బిడ్డడైన ధ్రువుని చూచి ఇట్లనెను, ఓరి నీకు నీ తండ్రి తొడలపై కూర్చుండు అదృష్టము లేదు. ఊరక కోరిక కలిగినచో ఏమి లాభము? ఆ అదృష్టమే నీకున్నచో నా గర్భమున పుట్టక మరి ఒక స్త్రీ గర్భమున పుట్టితివేళ? పొమ్ము, నీవు నారాయణుని పాదపద్మములు ఆశ్రయింపుము. విష్ణువు నా గర్భమున పుట్టించినచో అప్పుడు తండ్రి తొడలపై కూర్చుందువులేమో. ఇట్లు సహింపరాని పలుకులను పినతల్లి పలుకుచుండగా ధ్రువుడు తండ్రి మొగము వంక చూచెను. అతడేమియూ మాట్లాడక చూచియూ చూడనట్లుండెను. దానితో ధ్రువునకు అవమానము మిక్కుటమై పినతల్లి పలికిన దుర్భాషణములు మనస్సున ములుకులవలే గురుచుకొని బాధించెను. ఇందు కొన్ని కథాంశములు మనకు అవగతమగుచున్నవి. ఉత్తానపాదుడు, ధ్రువుడు, సురుచి, సునీతి, ఉత్తముడు అను పేర్లు మానవులకుండుట సంభవమే అయినను మన భూగోళము యొక్క తొలినాటి ఇతిహాసమునకు సంబంధించిన కొన్ని శాస్త్రాంశములు కూడా ఈ కథలో గర్భితములై ఉన్నవి. వరాహావతార కథలో చోటు గోళాకారముగా ఏర్పడుట, అది అవ్యక్తము అను అంధకార సముద్రము నుండి ఉద్ధరింపబడుట, దాని నుండి గోళాకారములై గ్రహముల సూక్ష్మదేహములు భావమయములుగా సృష్టింపబడుట వివరింపబడినది. అటుపైన కద్దమ ప్రజాపతి కథలో నరుని ఆవిర్భావమునకై కద్దమ ప్రజాపతి మన భూమిపై కొంతకాలము నరుడుగా వర్తించి వివాహము, సంతాన ప్రాప్తి అనువానిని సాధించి పెట్టుటకై సంవత్సర చక్ర స్వరూపుడైన నారాయణుని ఆరాధించుట చెప్పబడినది. తరువాత సకల తత్వ దర్శనము జీవుని గర్భప్రవేశ కాలము నుండి దేహాంత కాలము వరకును, అటుపైన కర్మఫల స్వరూపమైన నరకానుభూతి వరకును కూడా ఒక శాస్త్ర దర్శనమై దానికి కపిలుడాచార్యుడుగా సూక్ష్మలోకములలో జరిగి ముద్రింపబడుట చెప్పబడినది. అటుపైన భౌతిక దేహధారణం ఆవశ్యకమై అహంకారము కేంద్రముగా స్థాపింపబడి దానికి అధిదేవతగా దక్ష ప్రజాపతి పదవిని స్వీకరించుట, అందలి మంచి చెడ్డలు, మానవుడు దర్శింపవలసిన విధి నిషేధ ధర్మముల స్వరూపమైన వేదము, దాని ఆవశ్యకత దక్షయజ్ఞ కథలో వివరింపబడినది. ఈ లోపున భూగోళము మొదట జలమయగోళమై స్థూలదేహము ప్రారంభమగుటయు, దానికి ధ్రువములేర్పడుటయు, పరిభ్రమణమునకు కారకులై శింసుమార చక్రమందలి తారకారూపులైన ప్రజాపతులు సహకరించుటయు ధ్రువుని చరిత్రలో వివరింపబడును. సూర్యాత్మగు నారాయణుని అంశమున పృథు చక్రవర్తి జీవుల ఆత్మలుగా దిగివచ్చి పరిపాలకుడగుట, మానవుల నడుమ లోక వ్యవహారములు, మోక్షధర్మము సమానముగా వర్తించుటయు కూడా పృథు చక్రవర్తి చరిత్రమును ఉపదేశింపబడినది. కేవల పర్వత సంచయముగా ఏర్పడిన భూమిని పృథు చక్రవర్తి గోరూపధారిణిగా చేయుటయు, నియమము లేని మేఘముల వర్షములను సంవత్సరమందలి వర్ష ఋతువున మలచి వృక్షములను పెంచి ఆహారమును తయారు చేసుకొను కథ కూడా ఈ పృథు చక్రవర్తి చరిత్రమునందే అమర్చబడి ఉన్నది. ఇట్టి భూగోళ కథలో భాగముగా ధ్రువుని కథను మనము బోధపరుచుకొనవలసి ఉన్నది. ఉత్తానపాదుడు పరిపాలించు కాలమున ఇంకనూ జీవరాశులన్నీయు సూక్ష్మదేహములతో వర్తించుచున్నవే కాని స్థూలదేహములతో స్థిరపడలేదని తెలియచున్నది. అయినను నేడు మనము చూచుచున్న లోక వ్యవహారములు, మనఃప్రవృత్తులు రూపుకట్టుకొనుట మాత్రము పూర్తి అయినది. భిన్న స్వభావములతో వీరందరూ భూమియందు పాత్రలుగా వర్తించిన మాట సత్యం. అందు సురుచియందు స్వాభిమానము, గర్వము కలవు కాని విష్ణుభక్తి కూడా ఆదర్శముగా ప్రవర్తించినది. ధ్రువుని గర్వముతో తిరస్కరించినను నారాయణుని స్మరింపుమని మొదట ఉపదేశించినది ఆమెయే. అట్లు నిర్లక్ష్యము చేసిన తండ్రి దగ్గర నుండి బయలుదేరి ధ్రువుడు మహాదుఃఖముతో యువలకు వచ్చెను. కర్రతో కొట్టిన త్రాచుపాము వలె మహారోషముతో నడచిపోయెను. గట్టిగా రోదనము చేయుచు కన్నీరు కార్చుచు తల్లికడ కేగెను. తల్లియగు సునీతి ప్రేమతో సుతిని దగ్గరకు తీసుకొనెను. తొడలపై కూర్చుండబెట్టుకుని ప్రేమతో మొగము నిమురుచు జరిగిన వృత్తాంతమును అంతఃపుర పరిచారికలు చెప్పగా విని నిట్టూర్చి కంట నీరు పెట్టుకొనెను.
సవతి అయిన సురుచి పలికిన పలుకులను మాటిమాటికి తలచుకొని దుఃఖాగ్నితో కుములుచున్న సునీతి అడవిలో కారుచిచ్చు మంటలకు కందిన మాధవీలత వలె కమలెను. కొంత తడవునకు కొడుకు మొగము చూచి ఇట్లనెను. తండ్రి దుఃఖింపకుము. ప్రతి జీవికిని తన పూర్వ జన్మమున చేసిన దుష్కర్మ బలవంతముగా వెంటనంటు సమయమున దుఃఖపడి సొమ్మసిల్లినచో ఏమగును? భర్త చేత భార్యగా కాక నీచమైన దాసిగా కూడా పిలువబడని దౌర్భాగ్యురాలగు నా గర్భమున పుట్టితివి కదా. సురుచి నిన్నట్లన్నది అనగా తప్పేమి? ఆమె సత్యమే పలికినది. తండ్రి తొడపై కూర్చుండదలచినచో విష్ణుని పాదములను ఆశ్రయింపుము, అతడే ఎల్లరకు శరణ్యము. పినతల్లి అయిన సురుచి ఉపదేశమున విష్ణువును ఆశ్రయింపుము. గుణముల రూపమున లోక పరిపాలనమునకై విష్ణువు వ్యక్తమగును. అతని పాదపద్మములను సేవించి చతుర్ముఖుడు బ్రహ్మ పదవి నొందెను. మహానుభావుడైన బ్రహ్మసుతుడు నీ తాతయ్యగు మనువు తన పరిపూర్ణ దృష్టిచే విష్ణువును సర్వాంతర్యామిగా దర్శించెను. తాను చేసిన మహాయజ్ఞములతో వానిని ఆరాధించి భౌతిక సుఖములను, స్వర్గ సుఖములను, మోక్ష సుఖములను కూడా పొందెను. అట్టి విష్ణుడు పరమ యోగీంద్రుల సమూహముచే పరివేష్టింపబడిన పాదపద్మములు కలిగి నిరంతరము ప్రకాశించుచుండును. అతడు భక్తవత్సలుడు. విశ్వమునందు వానిని దర్శించి పొందదగును. పద్మమున పుట్టిన లక్ష్మీదేవి హస్తమున పద్మమును ధరించి సమస్త దేవతల సమక్షమున వెదకి విష్ణుమూర్తిని వరించినది కనుక అంతకన్నా జీవులకు శరణ్యమెవడు? స్వధర్మమును గూర్చి పరిశోధన చేసుకొనుచు ఏకాగ్ర చిత్తమున నిలబడి విష్ణువును సేవింపుము. వానికన్నా నీ దుఃఖము పోగొట్టగలవాడెవడున్నాడు అని పలుకగా పరమార్థమును పొందుటకు కారణములైన తల్లి మాటలను విని ధ్రువుడు తన కర్తవ్యమును తానే నిర్ణయించుకొనెను. అతడు పట్టణము విడిచి ఒంటరిగా బయలుదేరి వెళ్ళుచుండెను. ఆ వృత్తాంతమును విని నారదుడచ్చటికి వచ్చి ధ్రువుని కర్తవ్య నిర్ణయమును గూర్చి తెలుసుకొనెను. పాపములను హరించునట్టి తన హస్తమును ధ్రువుని శిరస్సుపై ఉంచి ఇట్లనెను. క్షత్రియులు మాట పడరు గదా, అభిమానం ఎక్కువ. నీ ప్రభావం అద్భుతము. ఇంత చిన్నవాడవయ్యు పినతల్లి పలికిన పరుషవాక్కులు మనస్సున పెట్టుకొని ఇట్లు బయలుదేరి పోవుచున్నావనగా నాకు ఆశ్చర్యముగా ఉన్నది. నీవు చిన్నవాడవు, కష్టముల కోర్వలేవు. సకల సంపదలకు నిలయమైన మీ రాజభవనమును తిరస్కరించి ఒంటరిగా ఎచ్చటికి పోగలవు? బంధువులు అయినవారు నిన్ను అవమానించిరని మనస్సు బాధపడినది. అంత మాత్రమున ఇల్లు విడిచిపోనేలా? చిన్నపిల్లవాడవు, నీకు అవమానమేమి? తిరిగి ఇంటికి పోయి సుఖపడుము అనగా విని ధ్రువుడిట్లనెను. సవతి తల్లి వాక్కులు బాణముల వలె తగిలి మనస్సు గాయమైనది. దీనిని నారాయణ ధ్యాన యోగము యొక్క రుచితో మాత్రమే పోగొట్టుకొనుటకు నిశ్చయించుకొంటిని అన విని నారదుడిట్లనెను. నీవు చిన్నపిల్లవాడవు, ఆటలయందు ఆసక్తి కలిగి తిరగవలసిన వయస్సులో ఉన్నావు. ఈ వయస్సున నీకు అవమానమేమి? నీకొకవేళ ఈ వయస్సున ఇట్టి అపురూపమైన వివేకము కలిగినను సుఖదుఖములు పూర్వము నీవు చేసుకొనిన కర్మను బట్టి ఏర్పడుచున్నవని తెలుసుకొని తృప్తిపడుము. లోకమున వివేకవంతులిట్లు తెలిసికొని సుఖదుఖములను సంతోషముగా అనుభవించుచు వానికి లొంగకున్నారు. దైవమనగా పూర్వకర్మల ఫలము. దాని వశమున సుఖ దుఃఖములు కలుగుచుండునని గ్రహించి అంతటితోనే కొందరు సంతుష్టి పొందుచున్నారు. నీవును అట్లే పొందుము. కాదు కూడదని తల్లి చెప్పిన యోగమార్గం అనుసరించి ఈశ్వరానుగ్రహమును పొందదలచితివా? మహాయోగీంద్రులు కూడా సంగము లేని స్థితిని పొందుటకు అనేక జన్మలు సాధన చేసి క్రిందు మీదు పడుచున్నారు. సమాధి స్థితిని సాధించిన వారు కూడా నీవు చెప్పిన నారాయణుని మార్గము తెలియలేకున్నారు. అతనిని ఆరాధించుట కష్టము. ఫలితము లేని ప్రయత్నమును మానుము. కాదు మోక్షము కావలెనని నిశ్చయించుకొని ఉంటివా? వినుము. జీవితమున కలుగు సుఖదుఖములు తాత్కాలికములు. అందేది దైవవశమున కలుగునో దానికి సంతోషపడువాడు జ్ఞాని అయి మెలగగలడు. నీకు కలిగిన అవమానమునకు బాధపడుచున్నావు. నీకు మోక్షమేమి? అవమానమునకు బాధపడని జ్ఞానము కలిగిన వెనుక గదా మోక్షము.
తనకన్నా ఎక్కువ గుణములు గలవానిని చూచి సంతోషింపవలెను. కపట స్వభావుని చూచి జాలిపడవలెను. సమానుని ఎడల స్నేహము చేయవలెను. ఈ 3 గుణములను అలవరచుకొనిననే గాని 3 తాపములు తొలగవు. నీకన్నా గుణవంతుని చూచి దుఃఖపడుటయు, కపట స్వభావుని చూచి కోపించుటయు, తనతో సమానుని చూచి సహింపలేకుండుటయు తగు లక్షణములు కావు. నీవు నీ సవతి సోదరుని చూచి దుఃఖపడితివి, సవతి తల్లిని చూచి కోపించితివి, నిస్సహాయుడగు తండ్రిని నిర్లక్ష్యము చేసితివి. కనుక మోక్షమునకు ప్రయత్నింపక మొదట తృప్తిపడుట నేర్చుకునుము. అప్పుడు ధ్రువుడిట్లనెను, మహాత్మా, మీరు చెప్పిన చిత్తశాంతి సుఖదుఖములకు దెబ్బలు తిను జీవులకు సాధ్యము కాదని తమరే కదా చెప్పినది. ఇక నేను చూడ క్షత్రియుడను. ఇతరులకు భయంకరముగా బ్రతుకుటయే మా క్షత్రియుల లక్షణము. నేను వినయము అను నీతి అలవడని వాడను. సురుచి పలికిన చెడు మాటలు బాణముల వలె హృదయమున గుర్చుకొన్నవి. ఇట్టి అవినయపరుని మనస్సున తమరుపదేశించిన శాంతి నిలుచుట ఎట్లునూ సాధ్యము కాదు. నేనా ప్రయత్నము మాని ఇంకొక మార్గము పట్టి తిని 3 లోకముల కన్నా ఉన్నతమైన స్థితి కావలెనని కోరుచున్నాను. ఇంకొకడి ఇంతవరకు సాధింపని స్థితి సాధించుటకు నిశ్చయించి తిని. అట్టి నేను బాగుపడుటకు కావలసిన సాధు మార్గం ఉపదేశింపుడు. మీరు భగవంతుడకు చతుర్ముఖుని తొడపైన పుట్టిరి. మీకేమి, మీ జన్మస్థానమే మీ తండ్రి గారి తొడ. నేను నా తండ్రి తొడపై కూర్చుండుటకు కూడా నోచుకొనలేదు. మీరు వీణానాదము చేయుచు లోకహితము కోరి సూర్యుని వలె సంచరించుచున్నారు. అనిన విని నారదుడిట్లా, నేను బాలక, నేను నీకు చెప్పెడిదేమి, నిన్ను మోక్షమార్గమునకు ప్రేరేపించువాడు వాసుదేవుడు అని స్పష్టమగుచున్నది. అతడు ధైర్యవంతుల చిత్తమున ఉత్తమ స్థాయిగా రూపొందును. నీ సంకల్పము రోషావేశము నుండి పుట్టిన చిత్తచాంచల్యం కాదు, దైవానుగ్రహమే నీకు దారి చూపుచున్నది. నీవు వాసుదేవుని నిరంతరము ధ్యానించుటనభ్యసింపుము. జీవులు ధర్మార్థం కామ మోక్షములను సమన్వయించుకొని శ్రేయస్సును పొందజూచుచున్నారు. కానీ ఆ శ్రేయస్సు కేవలము చతుర్విధ పురుషార్థముల సమన్వయము వలన చిక్కదు. శ్రీహరి పాదములపై మనస్సు నిలిపినచో చిక్కును. మన రికార్డింగ్ నెంబర్ 176 అయిపోయింది. ఇక్కడ పద్యముల సంఖ్య 210 నుంచి 244 వరకు అయిపోయింది ఇప్పుడు.